ఓం నమ శివాయ. శ్రీ కేదారేశ్వర లింగము ఎలా ఆవిర్భవించిందో చూద్దాము. ఇదో కర్మపరిపాకం వలనంట విష్ణు ఒకసారి ధర్ముడు అనే ఆయనకి నరనారాయణులు అనే ఇద్దరు పుత్రుల్లాగా జన్మించారట. వాడు బదరికా వనంలో తపస్సు చేసి రోజు పార్థివలింగానికి అర్చన చేస్తూ ఉండేవారంట. వీళ్ళు విష్ణువు అంశ సంభూతులు కదా, అందుకని వీళ్ళు ఎప్పుడు లింగార్చన చేసినా సరే రుద్రుడు అక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యేవారంట. అలాగొకసారి శివుడు వచ్చి ఏమన్నా వరం కావాలంటే కోరుకోండి అని అడిగారట. వెంటనే వాళ్ళు అక్కడే స్వామి మీరు ఇక్కడ నిలిచి ఉండండి అని ఆయన్ని అడిగారనమాట. సరే అని చెప్పేసి అప్పుడు శివుడు హిమశిఖర అగ్రస్థితం ఆ పైన కేదార ఖండంలో కేదారేశ్వరుడు అని లింగం పేరుతో అక్కడ ఆవిర్భవించారట. ఇది జ్యోతిర్లింగం అన్నమాట. అయితే ఆ తర్వాత పాండవుల సమయంలో కూడా వాళ్ళు కూడా ఇలాగ ఈ స్వామివారిని అర్చించారట. అయితే శివుడు వీళ్ళని కాస్త పరీక్ష చేద్దామా అని చెప్పేసి ఒక ఏనుబోతు రూపంలో పరిగెత్తారట. పరిగెత్తితే వీళ్ళకి అర్థమైంది ఆయన శివుడు అని చెప్పేసి. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని అక్కడే పట్టు ఉంచుదామా అని చెప్పేసి అన్ని వైపులు ఆయన చుట్టుముట్టేసి పట్టుకుందామని ట్రై చేశారట. ఆ చేయడంలో ఏమైంది, ఆయన 3 భాగాలుగా అయిపోయారట. ఆయన తల భాగమేమో నేపాల్లో ఒక లింగంలాగా ఉందట. పాదాలేమో తుంగనాథేశ్వర లింగం అని చెప్పేసి కేదార్ వెళ్ళే మార్గంలో ఉంటుందట. ఆయన పృష్ఠభాగం మాత్రం కేదారేశ్వర జ్యోతిర్లింగం అయిందట. అయితే మనం ఆయన్ని దర్శించాలి అంటే కనుక ఒక కడియాన్ని ఆయనకి సమర్పించాలి అంటున్నారు. అలా మనం ఆయనకి అర్పిస్తే ఆయన సంతోషిస్తారు అని చెప్తున్నారనమాట. అలాగా ఇక్కడ కేదారేశ్వర లింగ ఆవిర్భావం అయిందనమాట. ఓం నమ శివాయ.